ప్రయాగరాజ్ జ్ఞాన సముద్రంగా మారిపోతుంది. ఈ మేళ కేవలం త్రివేణి సంగమంలో స్నానం చేసే పండుగో లేదా కోట్లాది ప్రజలు గుమికూడే వేడుకో కాదు. సనాతన ధర్మానికి సంబంధించి 13 అఖాడాలలోని సాధువులు కల్పవాస సాధన చేయడానికి చేరే ఒక దివ్యమైన సాంప్రదాయం ఇది. కుంభకు సంబంధించిన 3 కథలు పురాణాల్లో ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్నాయి. క్షీరసాగర మదనం 12 రోజులు జరిగింది. అమృతం క్రింద పడకుండా కాపాడుతాడు చంద్రుడు. సూర్యుడు కలశం పగిలిపోకుండా కాపాడుతాడు. బృహస్పతి ఆ కలశం రాక్షసుల పాలు కాకుండా కాపాడుతాడు. ఈ ముగ్గురు కలిసి కుంభమేళాలను నిర్ణయిస్తారు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం కుంభ వెనుక ఉన్న రహస్యాలను గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా అపోహలను కూడా తొలగించుకుందాం. ఈ మహాకుంభమేళ నాకు మీకు ఆఖరి కుంభమేళ అవుతుంది. ఈ మహాకుంభమేళ 12 కుంభమేళాల తరువాత, అంటే 144 సంవత్సరాల తరువాత వస్తున్న మహాకుంభమేళ. కుంభకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ కుంభమేళకు సంబంధించిన విషయాలు వేదాల్లోనూ లేదా పురాణాల్లోనూ చెప్పబడలేదు అంటే మీకు ఆశ్చర్యం వేయొచ్చు. కానీ పుణ్యదినాల్లో లక్షలాది సాధువులు, సంతులు, కోట్లాది మంది భక్తులు ఇక్కడ ఏకత్రితమయ్యేందుకు కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ మేళ కేవలం త్రివేణి సంగమంలో స్నానం చేసే పండుగో లేదా కోట్లాది ప్రజలు గుమికూడే వేడుకో కాదు. సనాతన ధర్మానికి సంబంధించి 13 అఖాడాలలోని సాధువులు కల్పవాస సాధన చేయడానికి చేరే ఒక దివ్యమైన సాంప్రదాయం ఇది. వీరు లేకుండా కుంభ సంపూర్ణం కాదు. ప్రధానంగా కుంభకు సంబంధించిన 3 కథలు పురాణాల్లో ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్నాయి. మొదటిది పురాణాల్లో ఉన్న క్షీరసాగర మదనానికి సంబంధించిన కథ. క్షీరసాగర మదనంలో అమృతం వెలికి వస్తుంది. ఈ అమృతం కోసం దేవదానవుల మధ్య పోరు జరుగుతుంది. ఈ తోపులాటలో అమృత కలశం నుండి 4 అమృత బిందువులు నేలపైన 4 చోట్ల పడ్డాయి. అవి 1 ఉజ్జయిని, 2 నాసిక్, 3 హరిద్వార్, 4 ప్రయాగరాజ్. అందువలన ఈ ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతుంది అని. బిందువులే కాదు, కలశమే జారిపడింది అని మరో కథనం ప్రచారంలో ఉంది. ఈ కథ స్కాంద పురాణంలో ఉందని చెప్పబడుతూ ఉంది. కానీ ప్రస్తుతం ముద్రణలో ఉన్న స్కాంద పురాణంలో మనకు ఈ కథ కనిపించదు. ఈ కథ చేతితో వ్రాసిన స్కాంద పురాణంలో ఉండి ప్రస్తుతం ముద్రణలోకి వచ్చేసరికి తొలగించబడిందేమో అది కూడా చెప్పలేం. రెండవ కథ విష్ణుమూర్తి గరుడులకు సంబంధించిన కథ. గరుడుడికి అమృత కలశాన్ని విష్ణుమూర్తికి చేర్చమని ఆదేశం అందింది. గరుడు ఈ కలశాన్ని తీసుకొని విష్ణుమూర్తి దగ్గరకు వెళుతూ 4 చోట్ల విశ్రాంతి తీసుకున్నాడు. ఆ 4 చోట్ల ఈ అమృత కలశం ఉంచబడింది అని. దానికి గుర్తుగా ఈ 4 చోట్ల కుంభమేళాలు జరుపుకుంటారు అనేదే మరో కథనం. ఈ కథ కూడా మనకు ఏ పురాణంలోనూ కనిపించదు. ఇక 3వ కథ, ఇది కూడా గరుడుడికి సంబంధించిందే. గరుడుడి తల్లి వినతను అతని పెనుతల్లి అంటే నాగుల తల్లి కద్రువ దాసిగా చేసుకుంది. ఆ కథ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఆ దాస్యం నుండి తల్లిని విడిపించడానికి గరుడు అమృత కలశాన్ని తీసుకుని బయలుదేరతాడు. అతడిని ఇంద్రుడు అడ్డగిస్తాడు. ఆ సమయంలో ఆ యుద్ధంలో కలశం నుండి 4 అమృత బిందువులు జారి నేల మీద పడ్డాయి. ఆ 4 ప్రదేశాలలో కుంభమేళా జరుపబడుతుంది. వినతా కద్రువుల కథ మనకు పురాణాల్లో కనిపిస్తుంది. కానీ 4 బిందువులు జారిపడే సంఘటన మనకు ఏ పురాణంలో కనిపించదు. ఒకసారి వేదాలను కూడా మనం కొద్దిగా పరిశీలిద్దాం. వేదాల్లో అనేక చోట్ల కుంభ్ అనే శబ్దం ఉపయోగించబడింది. కానీ ఇది కుంభమేళాకు సంబంధించింది కాదు. కుండ అనే అర్థంలో, భూమి అనే అర్థంలో కుంభ్ అనే పదం వాడబడింది. ఉత్తరప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వేదాల్లోని ఒక మంత్రం కోట్ చేయబడింది. ఆ మంత్రం ఋగ్వేదంలోని 10వ మండలంలోని 89వ సూక్తంలోని 7వ మంత్రం. ఈ మంత్రం కూడా కుంభ్ అనే పదం కుండ అనే అర్థంలోనే వాడబడింది. ఇక మరో మంత్రాన్ని కూడా ఈ కుంభమేళాకు సంబంధించి చెబుతూ ఉంటారు. ఆ మంత్రం
అధర్వణ వేదంలోని 4వ కాండ 34వ సూక్తం 7వ మంత్రంలో తీసుకోబడింది. దీన్ని మీకు స్క్రీన్ మీద ఆ మంత్రము దాని అర్థము కనిపిస్తుంది, ఒకసారి గమనించండి. ఈ మంత్రం గురించి కూడా చాలామంది పండితులు ఇది కుంభమేళాకు సంబంధించింది కాదు అని చెప్పారు. అలాగే వేదాలలో అనేక చోట్ల మనకు కుంభ అనే పదం కనిపిస్తుంది. అది కుంభమేళాకు సంబంధించిన పదం కాదు. ఈ పదాలు కుంభమేళాకు సంబంధించిన చరిత్రను చెప్పవు. సనాతన ధర్మావలంబులకు ఇది ఎందుకు ప్రధానమైంది, ఎందుకు కుంభమేళాలో ప్రతి సనాతన ధర్మీయుడు పాల్పంచుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ కుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ జ్ఞాన సముద్రంగా మారిపోతుంది. దేశాల నుండి సాధులు సంతులు వస్తారు, ప్రవచనాలు ఇస్తారు, తెలుసుకోవలసినటువంటి విషయాలు చెప్తారు. కొత్త విషయాలు విజ్ఞానం సంపాదించి ఉంటే దానిపైన చర్చ జరుగుతుంది. పురాణాలలో ఇతిహాసాలలో మనకు కుంభమేళాకు సంబంధించిన వివరాలు లేకపోయినా కొన్ని విశేషమైన రోజుల్లో నదీ తీరాల్లో ప్రజలు చేరుకోవడం, ఉత్సవాలు జరుపుకోవడం ఎన్నో తరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం ఒక్కటే, సనాతన ధర్మంలో నదులు పూజనీయమైనవి కాబట్టే వేల సంవత్సరాల నుండి ప్రయాగరాజ్ కానీ, నాసిక్ కానీ, హరిద్వార్ కానీ, ఉజ్జయిని కానీ ఈ నదుల్లో ప్రజలు నదీ స్నానం చేస్తూ వస్తున్నారు. అగ్ని పురాణంలో ప్రయాగ మహత్యం యొక్క వర్ణన ఉంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సంగమంలో స్నానం చేసేవారని అనేక పురాణాల్లో ఉంది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ విషయం చర్చించబడింది. బౌద్ధుల ప్రధాన గ్రంథమైన మధ్యమ నికాయలో 1.7వ సెక్షన్లో కేవలం ప్రయాగలో స్నానం చేసినందువలన మీరు చేసిన పాపకర్మలు పాపాలన్నీ పోయి పరిశుద్ధుడు కాడు, దానికి హృదయ పరిశుద్ధి, చేసే పనులు మంచివి అయి ఉంటే అది ఫలితాన్ని ఇస్తుంది అని గౌతమ బుద్ధుడు ఈ పుస్తకంలో చెబుతాడు. ఇక్కడ బుద్ధుడు ప్రయోగ స్నానాన్ని నిరసించడం అనేది కనిపించినా ఈ ఉల్లేఖనం వల్ల నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు మరియు మేళాలు జరిగే సాంప్రదాయం మనకు అతి పురాతనమైందనే సంగతి దీనివల్ల విదితం. 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడి సమయంలో హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. తన ప్రయాణ వివరాలను జియుకి అనే పుస్తకంలో రాశాడు. అతడు ఈ నదీ తీరాల్లో జరిగే ఉత్సవాల గురించి వివరణ కూడా ఇచ్చాడు. ప్రతి 5 సంవత్సరాలకు హర్షవర్ధనుడి రాజ్యంలోని ప్రయాగరాజ్లో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో బ్రాహ్మణులే కాకుండా బౌద్ధులు కూడా పాల్గొని తమ ధర్మాన్ని గురించి ప్రసంగాలు చేసేవారు. ఈ ఉత్సవం తర్వాత రాజా హర్షవర్ధనుడు చాలా పెద్ద ధనరాశిని దానంగా ఇచ్చేవాడు అని రాశాడు. ప్రయాగరాజులోని ఉత్సవ పరంపర గుప్తరాజుల కాలంలో కూడా ఉన్నట్లు మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. వీటన్నింటిలో ప్రయాగరాజులో సంగమంలో జరిగే ఉత్సవాల గురించి వ్రాయబడింది, కానీ కుంభమేళా అనే పదం మాత్రం వాడలేదు. మొఘలుల కాలంలో మొదటిసారిగా కుంభమేళా అనే పదం వినిపిస్తుంది. మొఘలుల కాలానికి సంబంధించిన ఐనే అక్బరీ అనే పుస్తకం అబుల్ ఫజల్ రాసింది మనకు దొరుకుతుంది. ఇప్పుడు ప్రయాగరాజ్ను తీర్థాలకు రాజుగా పరిగణిస్తారు. ఇక్కడ హిందూ భక్తులు వేలాదిగా వచ్చి 1 నెల పాటు ఇక్కడే ఉండి పవిత్ర స్నానాలు చేస్తారు అని వ్రాశాడు. దీనిలో కూడా కుంభ అనే పదం మనకు కనిపించదు. ఈ సంగమ పరిసరాల్లోనే అక్బర్ ఒక కోట కట్టించాడు. నాగసాధువులు అక్కడ స్నానం చేయడానికి అంగీకరిస్తూ అక్బర్ నాగసాధువులతో ఒక సంధి చేసుకున్నాడు. 16వ శతాబ్దానికి చెందిన మరో పుస్తకం ఖాదే అక్బరీ అనే పుస్తకంలో మాఘమాసంలో ఒక పెద్ద మేళ ప్రయాగరాజ్ సంగమం దగ్గర జరుగుతుంది అని రాశాడు. ఈ పుస్తకంలో కూడా మనకు కుంభ అనే పదం కనిపించదు. మొఘలుల కాలానికి సంబంధించిన మరో 2 పుస్తకాల్లో కుంభ శబ్దం కనిపిస్తుంది. మొదటి ఖులాసాతో తారిఖ్, 2వ పుస్తకం చాహర్ గుల్షన్. ఈ పుస్తకాల్లో హరిద్వార్లో జరిగే కుంభమేళాకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ 2 పుస్తకాలు 17వ శతాబ్దానివి. ఇవి ఔరంగజేబ్ కాలానికి సంబంధించిన వివరణలు ఇస్తాయి. సూర్యుడు మేషరాశిలోకి, గురుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్లో కుంభ ఉత్సవాలు జరుగుతాయి అని రాశాడు. ఒక మంచి ఎవిడెన్స్ ఝాన్సీ గెజెటీర్లో కనిపిస్తుంది. 1751లో అహ్మద్ ఖాన్ బంగష్ అవధ్ రాజైన సఫ్దర్ జంగ్ను ఓడించి అలహాబాద్ కోటను వశం చేసుకుంటాడు.
ఈ నగరంలో తన పాలనను మొదలుపెట్టే సమయంలోనే అక్కడ కుంభమేళా జరగడం మొదలవుతుంది. అక్కడకు వేలాది మంది నాగసాధువులు చేరుకొని ఉత్సవం చేశారు. వారి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రయాగరాజ్లో స్నానం కూడా చేశారు. అంతేకాకుండా వారి సైన్యంతో అహ్మద్ ఖాన్ బంగష్తో యుద్ధం కూడా చేసి ప్రయాగను రక్షించారు. బ్రిటిష్ వారి కాలంలో కూడా ఈ కుంభమేళా 4 చోట్ల జరుగుతూ ఉండేది. ఆంగ్లేయులు ఈ ఉత్సవం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మిత్రులారా, ఇక్కడ ఒక్క విషయాన్ని మనం స్పష్టం చేయాలి. కుంభమేళా అనే పదం మనకు పురాణాల్లో దొరక్కపోయినా నదీ తీరాలలో ఉత్సవాలు జరగడానికి కావలసిన అస్ట్రనామికల్ కాంబినేషన్లు దొరుకుతాయి. ఈ కాంబినేషన్ల కారణంగానే మాఘమేళా లేదా ఇతర ఉత్సవాలు జరుగుతాయి. పద్మపురాణంలో, శివపురాణంలో ఈ అస్ట్రనామికల్ కాంబినేషన్లన్నీ ఇవ్వబడ్డాయి. ఇటువంటి అస్ట్రనామికల్ కాంబినేషన్లలోనే కుంభమేళా కూడా జరుగుతుంది. ఏ ఆస్ట్రనామికల్ కాంబినేషన్లో ఏ స్థలంలో కుంభమేళా జరుగుతుందో అది కూడా మనం ఒకసారి చూద్దాం. పురాణాల్లో ఈ అస్ట్రనామికల్ కాంబినేషన్ల ద్వారా నదీ ఉత్సవాలను ప్రతీకాత్మకంగా అంటే సింబాలికల్గా చెప్పారు. క్షీరసాగర మదనం 12 రోజులు జరిగింది. ఈ విషయం ముందు గుర్తుపెట్టుకోండి. అమృతం క్రింద పడకుండా కాపాడుతాడు చంద్రుడు. సూర్యుడు కలశం పగిలిపోకుండా కాపాడుతాడు. బృహస్పతి ఆ కలశం రాక్షసుల పాలు కాకుండా కాపాడుతాడు. ఈ 12 రోజులు ఇవి దేవతల రోజులు. మానవుల 1 సంవత్సరం, దేవతలకు 1 రోజు. కాబట్టి 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. 12 దైవ దినాలు అంటే 12 సంవత్సరాలు అని మనకు ఈ విషయం తెలుపుతుంది. గురుగ్రహం యొక్క 12 సంవత్సరాల సైకిల్ని అనుసరించి కుంభమేళా జరుగుతుంది. ఈ విషయంలో చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కలిసి కుంభమేళాలను నిర్ణయిస్తారు. ఈ ముగ్గురు ఎక్కడ ఎప్పుడు కలుస్తారో ఆ కాంబినేషన్ను బట్టి ఆ ప్రదేశానికి కుంభమేళా జరుగుతుంది. 1 సూర్యుడు మేషరాశిలో, గురువు కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోని గంగానదీ తీరాన ఈ కుంభమేళా జరుగుతుంది. అలాగే గురువు మేషరాశిలోకి అంటే సూర్యచంద్రుడు మకర రాశిలోకి చేరినప్పుడు త్రివేణి సంగమం అయిన ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతుంది. అలాగే సూర్యుడు, గురువు సింహరాశిలో ప్రవేశిస్తే నాసిక్లోని గోదావరి నదీ తీరాన కుంభమేళా జరుగుతుంది. అందుకనే ఈ కుంభమేళాను సింహస్థ కుంభాన్ని కూడా పిలుస్తారు. బృహస్పతి సింహరాశిలో, సూర్యుడు మేషరాశిలోకి చేరినప్పుడు ఉజ్జయినిలో క్షిప్రా నదీ తీరాన కుంభమేళా జరుగుతుంది. దీన్ని కూడా సింహస్థ కుంభనే పిలుస్తారు. ఈ రాశులు ఏమిటి, ఈ ప్రవేశాలు ఏమిటి అని తెలుసుకోవడానికి కొంచెం జ్యోతిష్యం తెలిసి ఉండాలి. సూర్యుడు 30 రోజులకు ఒక్కసారి రాశిని మారుతాడు. సూర్యుడు ఒక సైకిల్ని పూర్తి చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. అందువల్ల 12 సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగరాజ్లలో 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా జరుగుతుంది. ప్రయాగరాజ్లోని ప్రతి 1.5 నెలకు మాఘమేళా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు కూడా సాధు సంతులు వస్తూ ఉంటారు. కానీ 4 చోట్ల జరిగే కుంభమేళాలలో 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ప్రయాగరాజ్ కుంభమేళాయే చాలా ప్రసిద్ధి చెందింది. అఖాడాలు కుంభకు ఆత్మ లాంటివి అని ముందే చెప్పుకున్నాం. కుంభలో కేవలం త్రివేణి సంగమంలో మునగడమైనా ఇంకేమన్నా జరుగుతాయా అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం. సాధు సంతులు ఎవరైనా సరే ఎక్కడ ఉండి తపస్సు చేసుకున్నా, తమ సాధనలను కొనసాగించినా 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒకరినొకరు కలుసుకోవడానికి కుంభకు మాత్రం వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారు? కేవలం స్నానం చేయడానికేనా? కాదు. మరి 12 సంవత్సరాలలో వారి సాధనలో అనుభవాలు లేదా వారు సాధించిన కొత్త విద్యలు వాటిని గురించి ఒకరికొకరు చర్చించుకుంటారు. వారు నేర్చుకున్న లేదా వారు పొందిన జ్ఞానాన్ని అక్కడ ప్రతిపాదిస్తారు. వాద ప్రతివాదాలు చేసి నిర్ధారిస్తారు. దానితో పాటుగా కల్పవాసం కూడా చేస్తారు. ఈ కుంభ జరిగినన్ని రోజులు వారు అన్నింటినీ త్యజిస్తారు. కల్పవాసం అనంటే రోజులో ఒక్కసారి ఆహారం తీసుకోవడం, నేలపైన నిద్రించడం. ఈ సన్యాసులు, ఈ సాధువులు, ఈ సంతులు వివిధ అఖాడాలలో ఉంటారు. ఈ అఖాడాల విచిత్ర పరంపర, చరిత్ర ఏమిటి అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం.
నిజానికి అఖాడా అనేది వ్యాయామానికి సంబంధించిన ఒక పదం. మరి అటువంటి పదాన్ని సాధు సంతులకు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఆదిశంకరులు సనాతన ధర్మాన్ని పునఃస్థాపితం చేయడానికి, సనాతన ధర్మ ధ్వజాన్ని మరలా ఎగురవేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఒక విషయం అర్థమైంది. కేవలం ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక ప్రచారం మాత్రమే చాలవు అనే విషయం వారు అవగాహన చేసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలయాలపైన, ధర్మం పైన జరగబోయే దాడులను అడ్డుకోవడానికి కేవలం శాస్త్ర విద్య, ఆధ్యాత్మిక శక్తి మాత్రమే చాలవు, శస్త్ర విద్య కూడా అవసరం అని ఆయన గమనించారు. శస్త్ర విద్యను అభ్యసించే ఆశ్రమాలను అఖాడాలుగా స్థాపించారు. సనాతన ధర్మానికి సంబంధించి 13 ప్రధానమైన అఖాడాలు ఉన్నాయి. ఈ 13 అఖాడాలు వివిధ సాంప్రదాయాలకు సంబంధించిన అఖాడాలు. ఇందులో 7 అఖాడాలు సాధు సంతులకు సంబంధించిన అఖాడాలు, మరో 3 అఖాడాలు వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినవి, తక్కిన 3 అఖాడాలు ఉదాసీన అఖాడాలు అని పిలుస్తారు. ఈ అఖాడాలకు వారి వారి పరంపర ఉంటుంది, ఇష్ట దైవం ఉంటాడు, ఒక అఖాడా ప్రముఖ కూడా ఉంటాడు. సనాతన ధర్మానికి సంబంధించిన శ్రీ నిరంజని అఖాడా, శ్రీ జునా అఖాడాలు ప్రముఖమైనవి. ఈ జునా అఖాడాని నేను దర్శించుకోవడం కూడా జరిగింది. శ్రీ నిరంజని అఖాడా ఇష్టదైవం శివపుత్రుడైన షణ్ముఖుడు. శ్రీ జునా అఖాడా వారి ఇష్టదైవం దత్తాత్రేయుడు. శ్రీ నిరంజని అఖాడా ప్రముఖ మహామండలేశ్వర్ శ్రీ కైలాసానందగిరి స్వామి. అలాగే శ్రీ జునా అఖాడా ప్రముఖ మహామండలేశ్వర్ ఆచార్య అవధేశానందగిరి స్వామి. ఇలాగే మరో ప్రముఖ అఖాడా మహానిర్వాణ అఖాడా. ఈ అఖాడా ఇష్టదైవం కపిలముని. మనం చరిత్రను గమనిస్తే కామనేర 1260లో నాగనందగిరి స్వామి నేతృత్వంలో నిర్మించబడినటువంటి కంకాల్ మందిరాన్ని భగవానందజీ నేతృత్వంలో 22,000 మంది నాగసాధువులు ఆక్రమణదారుల నుండి రక్షించారు. భారతీయ చరిత్రలో ఈ అఖాడాలు చాలా ప్రధాన భూమికను పోషించాయి. కుంభమేళా తేదీలు నిర్ణయించగానే మొట్టమొదట ఈ అఖాడాలకు భూమి కేటాయించబడుతుంది. ఈ అఖాడాలన్నీ భూమి పూజ చేసి శిబిరాన్ని నిర్మించుకున్న తరువాత సాధువులందరూ తమ తమ ధర్మధ్వజాలను గాలిలో ఊపుతూ నగర ప్రవేశం చేస్తారు. నగర ప్రజలందరూ ఈ శోభాయాత్రను దర్శిస్తారు. ఈ ధర్మధ్వజాలని తమ శిబిరాలలో 72 అడుగుల ఎత్తులో స్థాపన చేస్తారు. ధర్మధ్వజం గాలిలో ఎగురుతూ ఆధ్యాత్మిక ప్రభావాన్ని వెదజల్లుతూ ఉంటుంది అని దీని వెనుక అర్థం. ఈ అఖాడాలలో ఉచిత భోజన సదుపాయాలు ఉంటాయి. విశ్రమించడానికి, నిద్రించడానికి కావలసిన ఏర్పాట్లు ఉచితంగానే చేస్తారు. ధర్మోపన్యాసాలు ఉంటాయి, చర్చలు ఉంటాయి, కల్పవాసం ఉంటుంది, శాస్త్ర చర్చలు జరుగుతాయి, యోగ విద్య నేర్పించబడుతుంది. ఇక్కడ ప్రత్యేక దినాల్లో చేసే స్నానాన్ని షాహీ స్నానని, రాజయోగ స్నానని పిలుస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో 26 శివరాత్రి పర్వదినం. 1000 మంది శ్రద్ధాళువులు ఇక్కడ సన్యాస దీక్ష తీసుకుని సన్యాస జీవనానికి నాంది పలుకుతారు. కాబట్టి మిత్రులారా, కుంభకు వెళ్ళడం, స్నానం చేయడంతో మన పాపాలు పోవు. వెళ్ళామా, స్నానం చేసామా, వచ్చామా అని కాకుండా అక్కడ జరుగుతున్నది జ్ఞానకుంభం. మనం అక్కడికి వెళ్ళి సంపాదించుకోవాల్సింది జ్ఞానాన్ని. సాధు సంతులు, సాధకులు, వారి నుండి మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. మానవ జన్మకు గమ్యం మోక్ష సాధన. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అందరం కుంభకు వెళదాం, సాధు సంతులని దర్శించుకుందాం, వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. సత్పురుష దర్శనం, సత్క్షేత్ర దర్శనం ప్రాప్త దుర్లభం అని శాస్త్రం. కాబట్టి అటువంటి మహదవకాశం 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మనం విడుచుకోకుండా సద్వినియోగం చేసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా ది మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.